ఏదైతే చౌదరి చెక్కాల ఇక్కడ కూడా మాకు మంచి మెజారిటీ వచ్చింది. కానీ కొద్దో గొప్ప తెలుసో తెలియకో అడపా గడప కొన్ని ఓట్లు పడ్డాయి. ఇప్పుడు తెల్లపూడిలో అడిగాం, మాకు ఓకే ఒక 500-800 మెజారిటీ రావచ్చు, కొన్ని ఓట్లు పడ్డాయి. అలాగే చెక్కాల్లో కూడా కొన్ని ఓట్లు పడ్డాయి. అవసరం ఏముంది? ప్రజల కోసం ఇంత పని చేసేటువంటి ప్రభుత్వం ఉండగా, రైతుల కోసం ఇంత పని చేసేటువంటి నాయకుడు ఉండగా, మరి ఇంకా 2, 3, 4, 5 ఓట్లు కూడా వైసీపీకి వేసేయడం వల్ల నష్టమా లాభమా? దయవుంచి అందరూ కూడా ఆలోచన చేయాలి. అంచేత అటువంటి నాయకులు మనకు అవసరం. పోనీ ఆ అడప మీరు 10వ పరక ఓట్లు వేస్తూ ఉంటే పోనీ అదేమన్నా మాకు మంచి సహాయంగానో సూచనలుగానో సలహాలుగా ఉంటున్నారా? మళ్ళీ దౌర్జన్యాలు, గోండాయిజాలు, రౌడీయిజాలు, సెటిల్మెంట్లు ఇంతేనా? మీరు చూసుకోండి, ఎక్కడైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటనేది. మరి అటువంటి గోండాయిజం, రౌడీయిజం, సెటిల్మెంట్లు, కేసులు, వేధింపులు ఇదే కదా వాళ్ళు చేసినటువంటి పరిస్థితి అంతా కూడా. మరి ఆఖరికి ఈవేళ ప్రతిపక్షంలో ఉన్నామనేటువంటి మాట కూడా మర్చిపోయి మన యలమంచిలి పోలీస్ స్టేషన్లో వైసీపీ నాయకులు వెళ్ళి దాడి చేశారంటే, ఒక పోలీస్ స్టేషన్ మీదే మరి దాడి చేసేటువంటి పరిస్థితి ప్రతిపక్షంలో ఉండగా, అంటే అధికారం కోల్పోయామనేటువంటి పరిస్థితి కూడా వాళ్ళకి కనిపించట్లా. అంటే ఏదైతే ఓటమి నుంచి పాఠాలు నేర్చుకునేటువంటి పరిస్థితి. అంచేత అటువంటి వాళ్ళకి ఒక్కోటి వేసినా, 5 ఓట్లు వేసినా, 10 ఓట్లు వేసినా కూడా ఉపయోగం లేదు. అటువంటి విష సంస్కృతిని ఇంకా మనం పెంచొద్దు. దయవుంచి ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రభుత్వాన్ని, ప్రజలకు ఉపయోగపడేటువంటి నాయకుల్ని